హలో అండి, అందరికీ నమస్తే. 32 బ్లౌజ్ కటింగ్ చూద్దాం. బ్లౌజ్ పొడవు 12.5, నడుము చుట్టుకొలత ఇలా చెక్ చేసుకోవాలి. $29 ఉందండి, 30 తీసుకున్నాను. 30 సైజ్ బ్లౌజ్ కటింగ్ చూద్దాం. బ్లౌజ్ పొడవు 14.5, నడుము లూజు 32, 8 ఇంచులు, 3 ఇంచులు ఖర్చు, ఇంకా డాట్స్ ఖర్చుకు కలిపి 3 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి. చంక డౌన్ 8 ఇంచులు ఇలా తీసుకోవాలి. నెక్ 2.5, షోల్డర్ 3 ఇంచులు ఇలా మార్క్ తీసుకోవాలి. వెనకాల నెక్ తీసుకుందాం. ఇప్పుడు కింద ఒక 1/4 ఇంచు కుట్టుకోలేయాలి. పైన గల్ల కూడా ఒక 1/4 ఇంచు కుట్టుకోలేయాలి. ఇక్కడ ఎంత తీసుకున్నామో ఇక్కడ కూడా అంతే 2.5 తీసుకోవాలి. దీన్ని ఒక స్క్వేర్ షేప్ డబ్బా లాగా తీసుకోవాలి. చంక డౌన్ కూడా ఇలా స్ట్రైట్ లైన్ తీసుకోవాలి. ఇప్పుడు నెక్ రౌండ్ ఇలా రౌండ్గా తీసుకోవాలి. పర్ఫెక్ట్ రౌండ్గా వస్తుందండి. ఇట్లా చాలా మందికి ఇక్కడే ముడతలు వస్తాయి. చంక రౌండ్ దగ్గర 1.5 తీసుకోవాలి. మనకు చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 తీసుకుని ఇలా గీసుకోవాలి రౌండ్గా. ఇప్పుడు చంక రౌండ్ కరెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ 1/2 ఇంచు కుట్టుకు చూడండి ఫ్రెండ్స్, ఇలా చెక్ చేసుకోవాలి. మనకు కరెక్టే వచ్చింది. ఇది ఎక్స్ట్రా ఖర్చు. ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసుకున్నాం. మనం గీసిన మార్క్ నుంచి ఇలా కట్ చేసుకున్నాం బ్లౌజ్ని. చూడండి ఫ్రెండ్స్, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో బ్లౌజ్ కటింగ్. బ్యాక్ పార్ట్ చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు అండి బ్లౌజ్ని. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం. ఓపెన్ ఉన్న ఫోల్డింగ్లో ఇటు ఆపోజిట్ మలుచుకోవాలండి. మనం చేయి పొడవు చెక్ చేసుకుందాం. చేతి పొడవు 7.5 అండి. మనం 8 ఇంచులు పెట్టుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, 8 ఇంచులు చేతి పొడవు.
చివరికి కూడా 8 ఇంచులు పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి 3 ఇంచులు డౌన్ తీసుకోవాలి. హ్యాండ్ ఈ నుంచి ఇట్లా క్రాస్ లైన్ గీసేసుకోవాలి. ఎంత సింపుల్గా గీసిన చూసిరా ఫ్రెండ్స్ హ్యాండ్స్. హ్యాండ్ కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ భాగం తీసుకుందాం. ఓపెన్స్ మన వైపు వేసుకోవాలి. ఇంతకుముందు కట్ చేసుకున్న బ్యాక్ పీస్ని ఇలా వేసుకోవాలి. ఇవి ఇటు సైడ్ ఉండాలండి. ఓపెన్ సైడ్ ఈ రౌండ్ ఉండాలి, చంక రౌండ్. ఇప్పుడు పర్ఫెక్ట్ కటింగ్ వస్తుందండి. క్రాస్ వెనుక భాగం 2 భాగం మలుచుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, 2 బాగుందో లేదో చెక్ చేసుకున్నాం. కరెక్ట్ 2 బాగా వచ్చిందండి. ఇప్పుడు దీన్ని ఇలాగే మార్క్ చేసుకున్నాం. సేమ్ ఎట్లా ఉందో అలాగే మార్క్ తీసుకున్నామండి. బ్యాక్ పార్ట్ ముందు గల్ల పొడవు 5.5 తీసుకున్నాం. కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకున్నాం. వెడల్పు 2.5 తీసుకోవాలండి. ఈ నుంచి ఇడికి 1.5. మధ్యలో డాట్ వేస్తాం కదా, డాట్ కోసం ఉక్సుల కానించి ఇక్కడ కుట్టు సేపట్టి కుట్టు ఎక్కడ ఉందో అక్కడ దాకా ఒక మార్క్ వేసుకుని కొంచెం ఇలా క్రాస్ తీసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా. ఇప్పుడు ముందుగల్లా చెక్ చేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, కరెక్ట్గా వచ్చింది ముందుగల్లా మనకు. దీన్ని కట్ చేసుకున్నాం. ఇక్కడ కొంచెం 1/4 ఇంచు లోపలికి కట్ చేసుకున్నాం, ముక్కలు రాకుండా ఉండడం. ఈజీగా సింపుల్గా యూట్యూబ్లో చూసి కొత్త వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా బ్లౌజ్ కటింగ్ చేస్తున్నానండి. ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. చాలా సింపుల్ అండి కటింగ్. ఈజీగా కట్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఈ విధంగా వస్తుంది.